హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. అదే మాదిరిగా మీరు చూస్తారు, మా ఆడబిడ్డలు అన్నారు, తల్లికి వందనం డబ్బులు పడ్డాయా అని అడుగుతున్నా. చాలా సంతోషం. మీ పిల్లలందరినీ బాగా చదివించాలని మా ప్రభుత్వం కృషి చేస్తుంది. మొన్నే మీరు చూశారు, 16,000 ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశాం. 6,000 పోలీసు మేము పనిచేస్తున్నాం. ఇక్కడ మా తల్లులున్నారు, పెన్షన్ 4,000 అందిందా అని అడుగుతున్న మా తాతయ్య గారికి. ఇంకా మీరు చూస్తే మా కోసరం, మా ప్రభుత్వం కోసరం ప్రార్థించండి. అదే మాదిరిగా మీరు చూస్తారు, మా పాస్టర్లు ఉన్నారు, వారందరినీ ఆదుకుంటాం. మొన్ననే కొద్దిగా గౌరవ వేతనం ఇచ్చాం. మళ్ళీ 24వ తేదీ రాత్రికి మిగిలిన డబ్బులు కూడా వారి అకౌంట్లో వేస్తామని ఈ క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదే మాదిరిగా మీరు చూస్తారు, క్రిస్మస్ మేరే మేరే క్రిస్మస్, క్రీస్తునాడు పుట్టిన, హల్లెలూయా హల్లెలూయా. నాకు ఒక వాక్యం చెప్పాలని ఉంది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. లోక 2:11. జై క్రీస్తు, జై జన్మభూమి. మరి కార్యక్రమం సంతోషపరిచినటువంటి సీమ గారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ఆయన వేరే ప్రోగ్రామ్ ఉంది, మరి వేరే చోటుకు వెళ్తున్నారు.